జంతర్ మంతర్ ఉద్యమంలో ఏం జరిగిందో ఇవాళ డిఎన్ఏలో డిస్కస్ చేద్దాం. మొత్తానికి ధర్మేంద్ర ప్రధాన్ చివరికి రాజీనామా చేశారు. సీజేపీ చేపట్టిన ఉద్యమమే ఈ రాజీనామానికి కారణం అనుకోవచ్చా? డెఫినెట్గా కాక్రోచ్ జనతా పార్టీ చేసిన ఉద్యమమే కారణం. కానీ నేను ఒకటి అడుగుతాను, ఇప్పుడు మే 15వ తేదీ బహుశా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఒక కామెంట్ చేశారు, కాక్రోచ్ దేశంలో కాక్రోచ్లు ఎక్కువైపోయారు అని చెప్పిన తర్వాత ఇది స్టార్ట్ అయింది. ఎంత ఇది 2 నెలల ఉద్యమం, 2 నెలల 10 రోజులు. ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశాడు. ఇక విద్యారంగంలో మొత్తం సమస్యలు ఇక పరిష్కారం అయిపోయినాయి. ఇక భవిష్యత్తులో పేపర్ లీకేజ్ జరగదు. ఇక ఎక్కడ కూడా పేపర్ లీకేజ్ ఎక్కడ జరిగినా ఏ పార్టీ వాళ్ళైనా రాజీనామా చేస్తారు. అంతేనా? చేశారా? ఏ రాష్ట్రంలో చేశారు? రాజస్థాన్లో అశోక్ గెహ్లాట్ గవర్నమెంట్లో 18 పేపర్ లీకేజీలు జరిగితే అక్కడ సచిన్ పైలట్ కాంగ్రెస్ పార్టీ నేతనే పాదయాత్ర చేశాడు. తెలంగాణలో గ్రూప్ 1 ఎగ్జామ్ లీక్ అయితే మంత్రులు పక్కన పెట్టండి, టీఎస్పీఎస్సీ చైర్మన్ మెంబర్లు ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా రాజీనామా చేయాలి. మళ్ళా 2వ సారి కూడా పేపర్ వాయిదా పడ్డది, బార్ కోడింగ్ సిస్టమ్ పెట్టక 2 సార్లు పోయింది. మొన్న బీఆర్ఎస్ పార్టీ జంతర్ మంతర్ కాదు, ఇందిరా పార్క్లో బీఆర్ఎస్ పార్టీ ధర్నా చేస్తుంది. ఏమని? ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పి. అసలు ధర్నా చౌకే వద్దన్న వాళ్ళు ధర్నా చౌక్ అవసరమా, అసలు నిరసనలు అవసరమా మా ప్రభుత్వంలో అన్నవాళ్ళు, ధర్నా చౌక్ అవసరమా అన్నవాళ్ళు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ధర్నా చేస్తారు. ఇంతకంటే విచిత్రం ఏముంటుంది? కేసీఆర్ గవర్నమెంట్ అప్పుడు ధర్నా చౌక్ అవసరం లేదు, పోయి సరూర్ నగర్ స్టేడియంలో చేసుకోండి, ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌకే అవసరం లేదని చెప్పి చెప్పిన వాళ్ళు. తర్వాత విద్యార్థులు యువత నిరసన తెలుపుతుంటే ఇండ్లలోనే అరెస్ట్ చేసే కల్చర్ తీసుకొచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని పాటిస్తుంది. ఎంసెట్ మన ఏమంటారు ఇంటర్లో వాల్యుయేషన్ కరెక్ట్ లేకుండా 28 మంది విద్యార్థులు సూసైడ్ చేసుకున్న పరిస్థితి. సో అటువంటి వాళ్ళు ఇప్పుడు బీఆర్ఎస్ ఇక్కడ వాళ్ళు ధర్నా చౌక్లో నిరసన చేసి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అన్నారు. ఇది రాష్ట్రంలో సిచ్యువేషన్. ఇంకా రేవంత్ రెడ్డి చాలా బెటర్. ఈ 2.5 సంవత్సరాల్లో నిజంగా రేవంత్ రెడ్డిని ఒప్పుకోవాలి, రేవంత్ రెడ్డి ఖచ్చితంగా మెచ్చుకోవాలి. ఎందుకంటే ఈ 2.5 సంవత్సరాల్లో జరిగిన దానిలో ఒక్క పేపర్ కూడా లీక్ కాలేదు. డిఎస్సి ఎగ్జామ్ పెట్టారు, ఇంకా కొన్ని ఎగ్జామ్స్ పెట్టారు. సాధ్యమైనంత త్వరగా రిక్రూట్మెంట్ కంప్లీట్ కావాలని రేవంత్ రెడ్డి ప్రయత్నం చేశారు. మనం దానికి నిజానికి రేవంత్ రెడ్డి అభినందించాలి. డిఎస్సి రిజల్ట్ తొందరగా ఇచ్చారు, గ్రూప్ 2 రిజల్ట్ తొందరగా ఇచ్చారు, 11-12 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న గ్రూప్ 1 కంప్లీట్ చేశారు, చాలా ఫాస్ట్గా రిక్రూట్మెంట్ కంప్లీట్ చేశారు. అందుకు రేవంత్ రెడ్డి మనసు అభినందించాల్సిందే. ఇక ఇక్కడ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, నేను చెప్తున్నా ఆయన ధర్మేంద్ర ప్రధాన్ గనుక ఎప్పుడు రాజీనామా చేయాల్సి ఉండే అంటే నిజంగా ఈ నీట్ పేపర్తో ఆయన డబ్బులు సంపాదించుంటే, ఈ నీట్ పేపర్ లీకేజీ వల్ల ఆయనకు కరప్షన్తో సంబంధం ఉంటే, ఆయన నెగ్లిజెన్స్ వల్ల జరిగి ఉంటే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే హర్షిద్దాం. మీకు ఒక ధర్మేంద్ర ప్రధాన్ గొప్పతనం గురించి ఒకటి చెప్పాలి. కేంద్రీయ విద్యాలయాల్లో ఎంపీలకు 5 సీట్లు ఉండేవి, కేంద్ర మంత్రి చేతిలో 1000 సీట్లు ఉండేవి. 2021 సంవత్సరంలో ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత కేంద్రీయ విద్యాలయ సీట్లను ఎంపీలు అమ్ముకుంటున్నారు అని చెప్పి ఎంపీల సీట్లు 5 ఎంపీల నుంచి చాలా వ్యతిరేకత వచ్చింది. ఎంపీల కోటాలో ఉండే 5 సీట్లు రద్దు చేయడం కాకుండా కేంద్ర మంత్రి చేతిలో 1000 సీట్లు ఉంటే ఆయన దాన్ని ముందు తను వదులుకొని కేంద్రీయ విద్యాలయాల్లో ఎంపీలు తర్వాత సెంట్రల్ మినిస్టర్ కోటా రద్దు చేసి పారదర్శకంగా అడ్మిషన్లు చేసిన వ్యక్తి. ఒక్క చిన్న కరప్షన్ ఛార్జ్ కూడా ధర్మేంద్ర ప్రధాన్ మీద లేదు. అటువంటి వ్యక్తులు కేంద్ర మంత్రులుగా ఉండాలి, ఏ పార్టీ వాళ్ళైనా సరే. ధర్మేంద్ర ప్రధాన్ ఇంటిగ్రిటీని ఎవరైనా క్వశ్చన్ చేయగలరా? ఇన్ని సంవత్సరాలు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు. ఇప్పుడు ఆయన రాజీనామా చేస్తే సమస్య మొత్తం పరిష్కారం అయిపోయింది. ఈ 10 సంవత్సరాల్లో ఎన్ని పేపర్ లీకేజ్ జరిగాయి, ఎన్ని రాష్ట్రాల్లో కేంద్రాల్లో ఎన్ని పేపర్ లీకేజ్ జరిగాయి? ఒక్కళ్ళన్నా రాజీనామా చేశారా? మన తెలంగాణలోనే చెప్తాను నేను. తెలంగాణలో గ్రూప్ 1 లీక్ అయింది కదా, ఇంటర్ బోర్డు వాల్యుయేషన్ అయింది కదా, ఒక బొద్దింకన్నా రాజీనామా చేసిందా? ఒక్కళ్ళన్నా అకౌంటబిలిటీ తీసుకున్నారా? ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అంటే మొన్న యోగేంద్ర యాదవ్ అన్నాడు, ఇక పార్లమెంట్ లేదు ఇక
స్ట్రీటే వీధులే పార్లమెంట్ అని చెప్పాడు. ఇదా అంటే వీధులే పార్లమెంట్ అంటే పిచ్చోళ్ళ? పార్లమెంట్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎన్నుకున్నాం మనం పిచ్చోళ్ళవా? ఎమ్మెల్యేలను ఎంపీలను ఎమ్మెల్సీని ఎన్నుకున్న వాళ్ళు పిచ్చోళ్ళ? జంతర్ మంతర్లో మ్యాక్సిమం 10,000 మంది. జంతర్ మంతరు నేను ఢిల్లీలో 8 సంవత్సరాలు రిపోర్టింగ్ చేశాను. 10,000-15,000 మంది కంటే ఎక్కువ మంది పట్టరు. నువ్వు ఎన్ని కెమెరాలు చూపించినా ఎంత చూపించినా 10,000 మంది దాని కెపాసిటీ. ఒక 10,000 మంది జంతర్ మంతర్కి వచ్చి ఏం ధర్నా చేస్తే అది వాళ్ళు రేపు ప్రధానమంత్రి రిజైన్ చేయాలంటారు, లేకపోతే సుప్రీంకోర్టు న్యాయమూర్తి తప్పుకోవాలంటారు, ఇంకేదో డిమాండ్ చేస్తే అది చేసేద్దామా? పార్లమెంట్ కదా నిర్ణయం తీసుకోవాల్సింది, స్ట్రీట్స్ కాదు కదా. స్టేట్ ఫైటా స్ట్రీట్ ఫైటా? రేపు ఇంకొకళ్ళు వచ్చి ఇంకేదో గొంతెమ్మ కోరికలు కోరుతారు, అది చేసేద్దామా? అప్పట్లో అన్నా హజారే నిరాహార దీక్ష యాంటీ కరప్షను పార్టీలకు సంబంధం లేదని చెప్పారు. ఏం చేశాడు దాన్ని అరవింద్ కేజ్రీవాల్? హైజాగ్ చేసి తను ఢిల్లీ ముఖ్యమంత్రి కావాలనుకొని దాన్ని వాడుకున్నాడు. తర్వాత ఏదైతే కరప్షన్కు వ్యతిరేకంగా ఆయన ఉద్యమం చేశాడో స్వయంగా మిగతా వాళ్ళు సరే, స్వయంగా ఆయన లిక్కర్ స్కామ్లో ఇరుక్కొని జైలు పాలు కావాల్సి వచ్చింది అరవింద్ కేజ్రీవాల్. ఆయన ముఖ్యమంత్రి అవ్వడం కోసం అన్నా హజారే, ప్రశాంత్ భూషణ్, యోగేంద్ర యాదవ్ అంతమంది ఉంటే వాళ్ళందరితో పార్టీ పెట్టి, కిరణ్ బేడి వాళ్ళందరితో పార్టీ పెట్టి ఆ పార్టీ నుంచి వాళ్ళందరినీ పంపించేసి సొంత ఎజెండా వేసి లోక్పాల్ చట్టం అని ఢిల్లీలో కూడా లోక్పాల్ తీసుకురాలేకపోయాడు. సో ఇక్కడ వెస్టర్న్ ఇంట్రెస్ట్, ఈ నిరసనలో పాల్గొన్న ప్రతి ఒక్కళ్ళు కూడా దేశద్రోహులు, దేశ వ్యతిరేకులు అని అనడానికి వీల్లేదు. కానీ నీట్ అన్న అంటే 21 లక్షల మంది విద్యార్థులు అయినారు కాబట్టి వాళ్ళ తల్లిదండ్రులందరూ బాధపడ్డారు. కానీ ఇప్పుడు ఆ నీట్ ఎగ్జామ్ అయిపోయింది, రిజల్ట్ వచ్చేసింది. మళ్ళా 2 సార్లు రాశారు, డెఫినెట్గా 2 సార్లు రాయాల్సి వచ్చింది, మళ్ళీ ఎగ్జామ్ అయిపోయింది, అదైపోయింది. ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే ఎడ్యుకేషన్ సెక్టార్లో అన్ని సమస్యలు పరిష్కారం అయిపోయినాయి. ఇదే కొలమానం అయితే రాజకీయ నాయకులారా, ఇప్పుడు కాంగ్రెస్, బీఆర్ఎస్ లేదా దేశంలో ఉన్న మిగతా పార్టీలు అంటున్నారు కదా, మరి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశాడు కదా, రేపు ఎక్కడ ఏ పేపర్ లీక్ అయినా, ఏ రాష్ట్రంలో లీక్ అయినా, తెలంగాణలో అయినా ఆంధ్రప్రదేశ్లో అయినా నెక్స్ట్ ఏ మంత్రి అయినా రాజీనామా చేస్తాడా? స్వతంత్ర భారత చరిత్రలో అకౌంటబిలిటీ తీసుకుంది లాల్ బహదూర్ శాస్త్రి ఒక రైలు ప్రమాదంలో తీసుకున్నాడు. ఇప్పుడు రైలు ప్రమాదాలు చాలా జరుగుతాయి. ఈ రైలు ప్రమాదాలు జరిగినా కొద్దీ రైల్వే మంత్రి రిజైన్ చేయాలా? కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి అప్పట్లో ఎప్పుడో రిజైన్ చేశాడట లీక్ అయిందని చెప్పి. అకౌంటబిలిటీ అన్నది మారుతుంది, టెక్నాలజీ మారుతుంది. పేపర్ సెట్ చేసిన వాళ్ళే లీక్ చేస్తే కోచింగ్ సెంటర్ మాఫియా మీద కదా యాక్షన్ తీసుకోవాల్సింది. ఈ కోచింగ్ సెంటర్ మాఫియా కదా డిసైడ్ చేస్తుంది. ఇది మోడీ పతనానికి ఆరంభం. మొన్ననే గెలిచాడు మోడీ. మొన్ననే వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీని మట్టి గరిపించాడు. మొన్ననే అస్సాంలో 3వసారి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. ఎప్పుడూ రిజల్ట్ వచ్చింది మే 3, ఇవాళ ఎంత? జూలై 25. యువత మేల్కొన్నారు, జంజీ యువత. ఒక నీట్ అనే ఎగ్జామ్ ఎందుకంటే 3 సార్లు లీక్ అయింది 5 సంవత్సరాలు కాబట్టి, 24 లీక్ అయింది కాబట్టి, 26 అయింది కాబట్టి, ఇష్యూ కాంప్లెక్స్ ఉంది కాబట్టి, అక్కడ జంతర్ మంతర్లో ఏమన్నా అవాంఛనీయ సంఘటనలు జరిగితే దేశ భద్రతకు ప్రమాదం కాబట్టి, ఎందుకంటే అల్లర్లు క్రియేట్ చేయాలని చాలా మంది చూస్తున్నారు. నేపాల్ కావాలి, బంగ్లాదేశ్ కావాలి, ఏమైతే నేపాల్ కావాలి, బంగ్లాదేశ్ కావాలి, శ్రీలంక కావాలి. దేశంలో గొప్ప ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్నది నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక అయితే ఎవరు నష్టపోతారు? ఇక్కడ దేశ ప్రజలు కాదా? అవి చూడండి, అమెరికా ఇరాన్ యుద్ధం జరిగితే దుబాయ్లో, సౌదీలో ఎటువంటి పరిస్థితి ఉంది? దుబాయ్లో మొన్నటి వరకు దుబాయ్లో ఇల్లు కొనాలి అనుకున్న వాళ్ళు ఇక్కడ నుంచి హైదరాబాద్ పోయి దుబాయ్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు ఇప్పుడు దుబాయ్ మొత్తం అక్కడ టూరిస్ట్ ఎవరు వెళ్ళడానికి పరిస్థితి లేదు. సో భారతదేశంలో బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక అయితే మోడీ కంటే ఎక్కువ నష్టం ఇక్కడి యూత్కు. ఇక్కడ ఆర్థికంగా మనం ఎదుగుతున్నాం కాబట్టి ఇప్పుడు రాకెట్ మన ఇస్రో మనం చూసాం. అటువంటివి ఆలోచించండి. నీట్ ఎగ్జామ్ సంబంధించి సరే కేంద్ర ప్రభుత్వం ఒకవేళ రాజీనామా చేయాల్సి ఉంటే ముందు రాజీనామా చేయించాల్సి ఉండే. ఇప్పుడు వీళ్ళ ఒత్తిడికి తలొగ్గి రాజీనామా ధర్మేంద్ర ప్రధాన్ చేశాడంటే రేపు ఇంకోళ్ళు వచ్చి ఇంకోటి ఏదో అంటారు. 12 సంవత్సరాల మోడీ పాలనలో ఒక రైతు చట్టాల విషయంలో వాళ్ళు ఆందోళన చేసినప్పుడు కాదు, అందరు సైలెంట్ అయిన తర్వాత వెనక్కి తీసుకున్నారు. నిన్ననే చెప్పారు జయప్రకాష్ నారాయణ్ రైతు చట్టాలు చాలా మంచివని. నీట్ ఎగ్జామ్ డెఫినెట్గా బాధ పెట్టింది 21 లక్షల మంది తల్లిదండ్రుల్ని. కానీ ధర్మేంద్ర ప్రధాన్ లాంటి
ధర్మేంద్ర ప్రధాన్ లాంటి సచ్చీలుడు ఆయన మీద ఒక్క అవినీతి మరక చూపించగలరా? ఎందుకు టార్గెట్ చేశారు ఆయన్ను? మొఘలుల చరిత్రని అంటే ఔరంగజేబు, బాబరు ఇటువంటి వాళ్ళ పాఠాలని ఆయన తీసేసినందుకు, ఎమర్జెన్సీ గురించి ఆయన పాఠాల్లో చేర్చినందుకు, అందుకు రాజీనామా చేయాలా? ఇది అనార్కీ అవుతుంది. రేపు ఇంకొకళ్ళు వచ్చి ఇంకో డిమాండ్ చేస్తారు. ఓ 10,000 మంది గుమిగూడితే ఎక్కడేమైనా చేయొచ్చా? ఇక తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ చూస్తే మనకు ఇప్పుడు కాంగ్రెస్ మీద ఏదైనా నిరసన చేస్తే ఇంటి దగ్గర నుంచే పట్టుకుపోతారు. ఇందిరా పార్క్లో బయటికి రాణిస్తారా? జంతర్లో నరేంద్ర మోడీ డిక్టేటర్ అంటున్నారు కదా. 20 రోజుల పాటు నిరసన దీక్ష చేస్తున్నా ప్రజాస్వామ్యయుతంగా చేయనిచ్చారు. ఇక్కడ చేయనిస్తారా నిరాహార దీక్ష? సోనం వాంగ్చుక్ ఎన్ని రోజులు చేశాడు? 22 రోజులు చేశారు. ఇక్కడ ఎవరైనా దీక్ష చేస్తే 2-3 రోజులకు మించి చేయనివ్వరు. కల్వకుంట్ల కవిత మొన్న వెలుగుమట్ల భూముల గురించి చేస్తే 3వ రోజే లిఫ్ట్ చేశారు. 3వ రోజే ఆమెను అరెస్ట్ చేశారు. గుర్తునే ఉంటుంది. చేయనిస్తారా? బీఆర్ఎస్ పాలనలో నిరాహార దీక్షలు చేయనిచ్చారా? అమర నిరాహార దీక్షలు కాంగ్రెస్ టైంలో చేయనిచ్చారా? మరి 22 రోజుల పాటు మోడీ చేయనిచ్చాడు కదా. జంతర్ మంతర్లో లాఠీ చార్జీలు, దెబ్బలు, పోలీసులకు కూడా తగిలాయి. 118 మంది పోలీసులకు కూడా గాయాలైనాయి. సో ఒక ఇష్యూ ఏమంటారంటే ఒక కాంప్లెక్స్ ఇష్యూ, ఒక సీరియస్ ఇష్యూని తీసుకొని వచ్చి సీజేపీ విజయం సాధించింది అంటే విజయం సాధించవచ్చు. అరే 2 నెలల క్రితమే ఆయన 5 రాష్ట్రాల్లో ఎన్నికలు గెలిస్తే మోడీ పతనం ఆరంభమైంది. హార్దిక్ పటేల్ అనేవాడు ఒక ఉద్యమం చేశాడు, గుర్తుందా? 2016లో పటేళ్ల రిజర్వేషన్ ఉద్యమం గుజరాత్ అల్లకల్లోలమైంది. ఇవాళ ఎక్కడున్నాడు హార్దిక్ పటేల్? తెలుసా ఎవరికైనా హార్దిక్ పటేల్ ఎక్కడున్నాడో? పటేళ్ల రిజర్వేషన్ ఉద్యమం అతను మళ్ళా భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యి ఇప్పుడు ఉన్నాడు. సో ఇప్పుడు అభిజిత్ దీప్కే సీజేపీ పార్టీ ఏదో సక్సెస్ అయింది. జంజీ అంటే ఏమో ఆకాశం నుంచి ఊడిపడలే, వాళ్ళు ఇదే దేశంలో ఇక్కడి నుంచే పుట్టారు. జంజీ అంటే వ్యతిరేకంగా ఉంటే బంగ్లాదేశ్లో జంజీ 18 ఏళ్ల కింది వాళ్ళు ఓటర్ లేరా? అంటే సోషల్ మీడియాలో బంగ్లాదేశ్ సిచ్యువేషన్ వేరు, నేపాల్ సిచ్యువేషన్ వేరు, ఇక్కడ సిచ్యువేషన్ వేరు. మనం బెంగాల్లో జంజీ ఓటే లేదా? భారతీయ జనతా పార్టీకి అస్సాంలో ఓటే లేదా? కాంగ్రెస్ పార్టీని అంత ఆదరిస్తున్నారా? ఆదరిస్తే కేరళలో తప్ప ఎక్కడ గెలిచారు? సో మాట్లాడదాం. మనతో పాటు సంగప్ప గారు జాయిన్ అవుతున్నారు, అదేవిధంగా అడ్వకేట్ శరత్ గారు ఉన్నారా, అదేవిధంగా మామిడి గిరిధర్ గారు, మురళీ మనోహర్ గారు, నేషనలిస్ట్ హబ్ సాయి గారు కూడా జాయిన్ అవుతున్నారు. సో ముందుగా సాయి గారు, సో ఏం చెప్తారు ధర్మేంద్ర ప్రధాన్? నాకైతే బాధ అనిపించింది. ఎందుకంటే ధర్మేంద్ర ప్రధాన్ పార్టీల పక్కన పెట్టండి, ఇన్ని సంవత్సరాలు కేంద్ర మంత్రి చేసి ఒక చిన్న ఆరోపణ కూడా లేదు, అవినీతి ఆరోపణ. పేపర్లు అమ్ముకున్న వాళ్ళే ఉన్నారండి. పేపర్లు అమ్ముకున్న వాళ్ళు, అకౌంటబిలిటీ అనేది పేపర్లు కోచింగ్ సెంటర్కు మాఫియా అనుకున్న వాళ్ళు, వేరే వాళ్ళు ఈ భారతీయ జనతా పార్టీ అనుకోండి, కేంద్ర మంత్రి అనుకోండి ఉన్నారు. ఒక సచ్చీలుడు, ఎటువంటి మచ్చలేని వ్యక్తి, కేంద్రీయ విద్యాలయ విషయంలో తెలుసు, ఎంపీలు పిఎలు అమ్ముకుంటుండే కేంద్రీయ విద్యాలయ సీట్లు, దాన్ని రద్దు చేసి తన దగ్గర ఉన్న 1000 సీట్లు కూడా ఇచ్చేసిన వ్యక్తి రాజీనామా చేస్తే నిజంగా, అంటే నేను దగ్గర నుంచి చూశాను కాబట్టి హౌ హానెస్ట్ ఈజ్. ఇప్పుడు హానెస్ట్ కేంద్ర మంత్రి రాజీనామా చేస్తే సంబరాలు చేసుకుంటారు. సరే తెలుసు, చెప్పండి సాయి గారు. మీరు ఇందాక చెప్పిన దాంట్లో భరత్ గారు అండ్ జీ తెలుగు ప్రేక్షకులందరికీ